మళ్ళీ తిరిగి వస్తానేమో చూడు. అంటాడు అన్నయ్య ఎన్నైనా అంటాడు. తన పిల్లలేమో ఇంటికి బరువు కారట, నేను కనబోయే పిల్లలే పెద్ద బరువట. పౌరుషం లేని దద్దమలాగా ఈ పరశురామయ్య పడి ఉంటాడనుకున్నాడా? ఉత్త చేతులతో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను. గడిస్తాను, రెండు చేతులా గడిస్తాను. అందరూ చెప్పుకునేటంత గొప్పవాణ్ణి అవుతాను. అన్నలాగా గుమస్తాగిరి చేసుకుంటూ కుక్కిన పేనులా గాది కింద పంది కుక్కులా బ్రతుకుతాననుకున్నాడా? మహారాజులా బ్రతుకుతాను, మహారాజులా. నేను ఆ పరశురామయ్య గారి అన్నగారినండి అని నా పేరు చెప్పుకోవలసిన రోజు వస్తుంది. అప్పుడే అమ్మ గుండెల మీద బరువు తగ్గుతుంది. అనసూయను తలుచుకుంటే గుండె నీరవుతుంది. ఇంట్లో అడ్డమైన చాకరీ చేస్తుంది. చెరువు నుంచి బిందెలకు బిందెలు నీళ్లు తెచ్చి పోస్తుంది. అయినా ఎవ్వరూ మెచ్చుకోరు. రాత్రి అది మాగదిలో ఇలా అడుగు పెట్టగాని అన్నగారి బుసబుసలు, వదిని గారి రుసరుసలు. ఏం వాళ్లలాగా మేము ఆలుమగలుమేగా? మేము కాపురం చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం. అనసూయ, ఇన్నాళ్ళు ఎలాగో భరించావు. ఇంకా కొన్నాళ్ళు కొద్దిగా ఓపిక పట్టు. నేను తిరిగి వస్తాను. పెద్ద లోగిలి కట్టిస్తాను. నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఒంటి నిండా పీరు పువ్వుల్లా నగలు పెట్టుకుని నువ్వు మహారాణిలా వెలుగుతావు. అమ్మ నిన్ను నన్ను మన పిల్లల్ని చూసుకొని మురిసిపోతుంది. మనం హాయిగా కలకాలం ఉంటాం. పరశురాముడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు? నా దారి ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి. నువ్వు పుట్టక ముందే నువ్వు పట్టవలసిన దారి నిర్ణయమైపోయింది. వెనక్కి మళ్ళు. నువ్వు చెయ్యవలసినది ఎంతో ఉంది. ఇది తీసుకో. ఉన్నవన్నీ అందరికీ ఇవ్వగా ఇది ఒక్కటే మిగిలింది. చాలా జాగ్రత్తగా వాడు. సాన మీద 7 సార్లు అరగతీసి గంధం తీయాలి. ఆ గంధం నీళ్లలో కలిపి ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వాలి. ఇస్తే కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. గర్భం విచ్ఛిన్నమైపోతుంది.
పాపం తొలగిపోతుంది. కానీ హెచ్చరిక, నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి. ఇది నా ఆదేశం. బ్రహ్మచర్యం పాటించకపోతే దీని శక్తి పోతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ జీవరము ఇది శాపము, శాపము. ఇది వరము శాపము, వరము శాపము, పుణ్యఫలము పాపము, పుణ్యము పాపము, పాపము. తెలిసి తెలియని హృదయ వీధిలో తెలిసి తెలియని హృదయ వీధిలో వెలుగుతూ ఏ వెలుగులువని దీపము, దీపము, వెలుగులువని దీపము, దీపము. ఇది వరము శాపము, వరము శాపము, పుణ్యఫలము పాపము, పుణ్యము పాపము, వరము శాపము. పందులు అపశకునం. ఏమిటి అపశకునాలు శుభశకునాలు? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి? పాపం అనసూయ, ఇక దాని బతుకు మరీ బండబారిపోతుంది. శుభశకునం అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే. అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. 100 ఏళ్ళ ఆయుష్.
పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు.